Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. In Romans chapter 12 we read, Paul says, after having proclaimed this wonderful gospel, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, ఈ అద్భుతమైన సువార్తని ఆయన ప్రకటించిన తర్వాత, beginning with sin filled people in chapter 1, 2 and 3, explaining justification, రోమీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో కూడా పాపం గురించి చెప్పాడు, explaining overcoming sin in Romans 6, explaining life in the spirit in Romans 8. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చడం గురించి చెప్పాడు, 6వ అధ్యాయంలో పాపాన్ని జయించడం గురించి చెప్పాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మలో ఉన్న జీవితం గురించి చెప్పాడు, and the sovereignty and faithfulness ఆ తర్వాత దేవుని యొక్క సార్వభౌమాధికారం, నమ్మకత్వం and righteousness of God in chapter 9, 10 and 11. దేవుని యొక్క నీతి 9, 10, 11 అధ్యాయాల్లో అని చెప్పాడు. He then comes in chapter 12 and says, in view of all these mercies of God, I want to teach you how to worship. ఆ తర్వాత ఆయన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చి, కాబట్టి సహోదరులారా, వీటన్నిటిని బట్టి దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను ఆరాధన ఎలా చేయాలో చెప్తాను అని చెప్తున్నాడు. Present your body a living sacrifice and a holy sacrifice, which is acceptable to God, because this is your worship in the Spirit. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఎందుకంటే ఇదే దేవునికి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం. You see what the Lord told the woman of Samaria is explained here. చూడండి, సమరయ స్త్రీతో ఏదైతే ప్రభు చెప్పారో అదే ఇక్కడ వివరించబడింది. Worship is in the Spirit, is when you present your body, every part of it. ఆత్మలో ఆరాధన చేయటం అంటే నీ శరీరంలోని ప్రతి భాగాన్ని దేవునికి అర్పించుకోవటం. You know, in the Old Testament they had to cut the bullock in pieces. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఆ ఎద్దుని ముక్కలు ముక్కలుగా వాళ్ళు కట్ చేయాలి. And so when I present my body, don't just say, Lord, I give you my body. Say, make it piece by piece. మీ శరీరాన్ని కూడా సమర్పించుకుంటున్నప్పుడు, ప్రభువా ఇదిగో నా శరీరం అనకూడదు, ఒక్కొక్క భాగాన్ని మీరు ప్రభుకి సమర్పించుకోవాలి. Then you'll know how whether it's true or not. Lord, I give you my eyes. అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు చెప్పేది నిజమో కాదో. ప్రభువా నా కళ్ళు మీకు అర్పిస్తున్నాను. I never again want to look at or read anything that is displeasing to you. Eyes. నేను మరొకసారి చూడటం కానీ లేకపోతే చదవటం కానీ మీకు ఇష్టం లేనిది ఎప్పుడు చేయను ప్రభువా. Lord, I give you my tongue. I never again want to say a single word with my tongue. తర్వాత నా నాలుక ఇస్తున్నాను ప్రభువా, మిమ్మల్ని విచారపెట్టే విధంగా నా నాలుకతో ఒక్క మాట కూడా మాట్లాడను. That will displease you. That's another piece. Lord, my hand, I never want to do anything with my hand that will displease you. Piece by piece by piece, put it on the altar and you'll discover that you're fooling yourself when you say, Lord, I give my body to you. Cut it up. ఆ విధంగా ఒక్కొక్క భాగాన్ని మనం బలిపీఠం మీద పెట్టినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చెప్పేది నిజం కాదు అని. దాన్ని నిజంగా కట్ చేసి పెట్టాలి. The bullock had to be cut up ఆ ఎద్దు యొక్క ప్రతి భాగాన్ని కట్ చేసి పెట్టాలి. in the burnt offering. Then the fire will fall. If the fire has not fallen, there's some part of your body you have not given. దహన బలి ఆ విధంగా ఇచ్చినప్పుడు అగ్ని దిగి వస్తుంది. ఒకవేళ అగ్ని దిగి రాలేదంటే నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఇవ్వలేదు ఇంకా. And that's why you can't worship. అందుకే నువ్వు ఆరాధన చేయలేవు. You can sing and praise and thanks as much as you like and fool yourself. నువ్వేదో పాటలు పాడొచ్చు, దేవుని స్తుతించినట్లు ఏదైనా పాటలు పాడొచ్చు, నిన్ను మోసం చేసుకోవచ్చు. With that bicycle that you got a Cadillac car. You spend all your life. క్యాట్లాక్ కార్ అని రాసిన ఆ సైకిల్ ని తెచ్చుకొని నిన్ను మోసం చేసుకోవచ్చు. There are multitudes fooling themselves like that. Don't be in that crowd. అలా అనేక మంది గుంపులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ గుంపుల్లో మీరు కూడా ఒకరిగా ఉండొద్దు. Come into real worship. Present your body, every part of it, as a living sacrifice and make it every day of your life. Be a worshipper. నిజమైన ఆరాధకుడిగా మీరు ఉండండి. నిజమైన ఆరాధన చేయండి. మీ శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా దేవునికి అర్పించాలి. ప్రతిరోజు కూడా దేవునికి ఆ విధంగా సజీవ యాగంగా సమర్పించుకుంటూ ఉండాలి. Make sure you don't pull something back from the altar. ఆ బలిపీఠం మీద నుండి మరలా మీరు ఏది వెనక్కి తీసుకోకుండా చూడండి. Not only that, the mind, body, soul and spirit. అంత మాత్రమే కాదు కానీ తర్వాత మనస్సు. ఇక్కడ మనం చూసినట్లయితే దేహము, ప్రాణము, ఆత్మ. Present your body to your mind. Let your mind be transformed, renewed. How do I renew my mind? ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. By aligning my mind with the word of God. నా మనసు నేను ఏ విధంగా రూపాంతరపరచుకోగలను? నా మనసు దేవుని యొక్క వాక్యము దిశగా నేను వెళ్ళినప్పుడు. Wherever God says something,
and my flesh doesn't quite agree with it, I say, crucify my flesh. And I say, దేవుని యొక్క వాక్యం ఒక విషయం చెప్తుంది, అయితే నా శరీరం ఏమో దానికి ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే నా శరీరాన్ని నేను సిలువేయాలి. that is God's way and I accept it. For example, అది దేవుని విధానము, నేను అంగీకరిస్తున్నానని చెప్పాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే when God says, do all things without murmuring and complaining, Philippians 2:14, ఫిలిప్పి 2:14లో ఏమనుందంటే, మీరు చేయవన్నీ కూడా మీరు సణుగులు ఫిర్యాదులు లేకుండా చేయమని ఉంది. I make it the goal of my life that my tongue will never murmur or complain. నా జీవితంలో ఒక లక్ష్యంగా నేను పెట్టుకున్నాను, నేను ఎప్పుడు కూడా సణుగులు ఫిర్యాదులు కలిగి ఉండను. That my heart will never murmur or complain even if I control my tongue. ఒకవేళ నా నాలుక నేను అదుపులో పెట్టుకున్నా కానీ నా హృదయంలో కూడా ఎటువంటి సణుగులు ఫిర్యాదులు లేకుండా నేను ఉండాలి. You see, I can control my tongue with yoga. నేనేదో యోగా సాధన చేసి కూడా నా నాలుకను అదుపులో పెట్టుకోవచ్చు. Yoga teaches people to control their tongue, but they can't cleanse their heart. యోగా వాళ్ళ నాలుకని ఎలా అదుపులో పెట్టుకోవాలో వాళ్ళకి నేర్పిస్తుంది, కానీ హృదయాన్ని ఏం పవిత్రపరచలేదు. Murmuring and complaining is in the heart. సణుగులు ఫిర్యాదులు అనేవి హృదయంలో ప్రారంభమవుతాయి. Even if you control a tongue and you're a good Buddhist or a good yogi, ఒకవేళ నువ్వు ఒక మంచి బౌద్ధ మతస్థుడిగా ఉన్నా లేక ఒక మంచి యోగిగా ఉన్నా నాలుకను అదుపులో పెట్టుకోవచ్చు. it doesn't mean you got rid of murmuring and complaining. అంటే దాని అర్థం నీకు సణుగులు ఫిర్యాదుల నుంచి నువ్వు విడుదల పొందావని కాదు. But if your goal is, I don't want to ever murmur or complain in my life, కానీ నా జీవితంలో నేను ఎప్పుడు సనగకూడదు, ఫిర్యాదు చేయకూడదు అనే లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, I want to make my mind think like God thinks. Jesus never murmured or complained about anything. నా మనస్సు మారి నేను నూతన పరచబడాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడు నేను అలా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో దేన్ని బట్టి సనగలేదు, ఫిర్యాదు చేయలేదు. Dear brothers and sisters, God has called us to such a fantastic high calling in the new covenant. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంత అద్భుతమైన ఉన్నతమైన పిలుపు దేవుడు పిలిచాడు. కొత్త నిబంధనలో ఎంత ఉన్నతమైన ప్రమాణాలతో. And the devil's always told people, it's not possible, it's not possible, it's not possible. అపవాది ఎప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు. You can sit in New Covenant Christian Fellowship Church all your life and never even aim for this. కొత్త నిబంధన సహవాసంలో నువ్వు ఇక్కడే కూర్చొని అసలు ఈ విధంగా ఉండాలని లక్ష్యం కూడా పెట్టుకోకుండా ఉండొచ్చు నువ్వు. If you don't determine, Lord, at any cost, I'm going to enter into the new covenant. ప్రభువా, ఏది ఏమైనా సరే నేను ఈ కొత్త నిబంధనలోనికి ప్రవేశించాలి అని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. And it doesn't matter, you have to say this, it's what I said in the churches I sat in. It doesn't matter if all the people sitting around me are not interested in this life. I am determined to get there. ఒకవేళ నేను కూర్చున్న సంఘంలో అప్పుడు ఎవరికి ఆసక్తి లేకపోయినా నేను నిర్ణయం తీసుకున్నాను ఈ విధంగా ఉండాలని. అదే విధంగా మీరు కూర్చున్న సంఘంలో మరెవరికి దీని మీద ఆసక్తి లేకపోయినా, ప్రభువా నేను ఇందులో ప్రవేశించాలి అనే లక్ష్యం మీరు కలిగి ఉండాలి. Because I don't think you'll find a single church in the world where everybody is interested in this life. ఈ లోకంలో మీరు చూసినట్లయితే ఏ ఒక్క సంఘాన్ని కూడా అందరూ ఈ జీవితం కోసం ఆసక్తి కలిగిన సంఘాన్ని కనుక్కోలేరు. Even if you hear about it, it's an individual thing. You have to choose individually. If any man ఒకవేళ మీరందరూ విన్నా కానీ ఇది వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగతంగా మనం ఎంచుకోవాలి దీన్ని. will come after me, let him take up his cross. There is no joint taking up of the cross. We can have ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడ్ల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఉంటుంది. అంటే ఇది అందరూ కలిసి సిలువ ఎత్తుకొని వెంబడించేది కాదు. joint prayer meetings, but you can't jointly take up the cross. That is an individual thing. మనం సమూహంగా కూడి ప్రార్థించవచ్చు, కానీ సమూహంగా సిలువ ఎత్తుకోవటం అనేది ఉండదు. ఇది వ్యక్తిగతమైన విషయం. You have to choose every single day in your life, as soon as you get up in the morning, ప్రతిరోజు కూడా నీ జీవితంలో నీ ఉదయం లేచిన వెంటనే దీన్ని ఎంచుకోవాలి. all the way through the day, to walk the way that Jesus walked. ఆ దినమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడుచుకోవటానికి మనం ఎంచుకోవాలి. Which he inaugurated for us, the veil being rent. This is true worship. ఆ తెర చినిగిపోయింది, ఆ మార్గాన్ని ఆయన తెరచాడు మన కోసం. ఇదే నిజమైన ఆరాధన.